ఇక్కడ స్టఫింగ్ కోసం ఒక గిన్నె తీసుకొని 2 ఉడకబెట్టుకున్న బంగాళదుంపని యాడ్ చేసుకుంటున్నాను. ఈ బంగాళదుంపలు ఉడకబెట్టుకొని పైన తొక్కు తీసి ఈ గిన్నెలోకి యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నానండి. పలుకులుగా లేకుండా బాగా మెత్తగా ఈ బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే కడిగి సన్నగా కట్ చేసుకున్న ఒక పిడికెడంతా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా ఉల్లిపాయ తరుగుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగును కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలండి. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, మన ఈ పానీపూరికి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది.